ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతిపెద్ద భక్త సమూహం ఒక చోట చేరే అపురూపమైన క్షణాలివి. కేవలం ఉత్తరాంధ్రే కాదు, యావత్ దేశంలోనే అరుదుగా అత్యంత మంది ఒకే చోట చేరి స్వామిని కొలిచే అపురూప క్షణాలు రాబోయే రోజుల్లో మనం చూడొచ్చు. అదే సింహాచలం గిరి ప్రదక్షిణ. ఊళ్లకు ఊళ్ళు తరలి వస్తాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, కుటుంబం నుంచి కనీసం ఇద్దరైనా స్వామి కొండ చుట్టూ తిరిగి మొక్కులు తీర్చుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. గిరి పౌర్ణమి వేళ లక్షలాదిగా తరలివచ్చే ప్రజలు తెలుసో తెలియకో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. గిరి ప్రదక్షిణ కొంతమందికి టైంపాస్ అనే భావన చాలా వరకు చూసాం. కొంతమంది నియమనిష్టలతో ఉన్నవారికి అది కొంతవరకు భంగం కలిగించే పరిస్థితులు కూడా చాలా ఏళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకించి విబిసి ఆన్ టీవీ ఈ వీడియో చేస్తోంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక విశేషాలు అలాగే పాటించాల్సిన పద్ధతులపై గత కొంతకాలంగా శ్రీవారి దాసుడు అనే శీర్షికతో ఒక మాధ్యమంగా ప్రజలందరినీ చైతన్యపరుస్తున్న నాళ్ల చెరువు విజయానంద రామకిషోరాచార్యులు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి విషయాలు తెలుస్తున్నాం. ముఖ్యంగా గిరి పౌర్ణమి వేళ భక్తులు కొండ చుట్టూ తిరిగే సమయంలో ఎలాంటి నియమ నిబంధనలు నిష్టగా పాటించి స్వామి మెప్పు పొందాలనే దాని మీద ఆయన అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. గిరి ప్రదక్షిణ వస్తుందంటే చాలు ఒక్కసారిగా ఉత్తరాంధ్ర ప్రజలు పులకించిపోతారు. కొండ చుట్టూ 32 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు, స్వామిని ఆరాధిస్తారు, స్వామికి మొక్కుబడులు చెల్లించుకుంటారు. కానీ తెలుసో తెలియకో కొంతమంది భక్తులు ఏవో చిన్న చిన్న తప్పిదాలు చేస్తారు. కానీ వాటిని స్వామి క్షమిస్తారనుకోండి, కానీ వాళ్ళలో చైతన్యం అనేది చాలా అవసరం. మీరు వాళ్ళకి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు, ఎలాంటి నియమ నిబంధనలు అనేవి దీంట్లో ఉన్నాయనేది మీరు చెప్పగలరు? జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారదాసుడు. ఈ యొక్క గిరి ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి, నియమాలేంటి అనేది తెలుసుకునే ముందు అసలు ప్రదక్షిణ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే చాలామందికి తెలియదు. ఇప్పుడున్న యుక్త వయసులో ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణ చాలా అద్భుతంగా చేస్తున్నారు. కానీ ప్రదక్షిణ అంటే అర్థం ఏమిటి అనేది వ్యాస మహర్షి రచించినటువంటి అష్టాదశ పురాణాలు 18 పురాణాల్లో ఒక పురాణం అయినటువంటి స్కాంద పురాణంలో రచించారు. అంటే సర్వ పాపాలు తొలగజేయింది. అంటే ప్రతి ఒక్క ఆ జీవుడు పాపం చేసి ప్రదక్షిణం చేసుకుంటున్నప్పుడు ఏదైతే పాపాలు తెలుసో తెలియకో చేశాడో అతని పాపాలన్నీ తొలగజేశాడు. అంటే మన కోరికలు ఏదైతే త్రికరణ శుద్ధిగా ధర్మబద్ధమైన కోరికలు ఉన్నాయో అవి తీర్చేది. క్షీ అంటే చూడండి, ఏ కర్మ చేశాను రా, ఎంత బాధపడుతున్నాను అని సమస్య తెలియదు, కానీ చాలా బాధపడతాడు ఆ వ్యక్తి. అంటే పూర్వజన్మ కర్మలు అవ్వచ్చు, ఈ జన్మ కర్మలు అవ్వచ్చు. అటువంటి కర్మలను సైతం వాస్తవానికి కర్మఫలం అనుభవించి తీరవలసిందే అని శాస్త్రం కూడా చెప్పింది. కానీ అటువంటి కర్మ ఫలాల సైతం తీసి పెట్టగలిగేది, ఆ కర్మ ఫలాలని తీసేసి మనకి అతి తొందరలో మంచి కోరికలు నెరవేర్చేది క్షీ, ఈ ప్రదక్షిణం యొక్క అర్థం. తర్వాత నా అంటే ప్రతి జీవుడు కూడా, ప్రతి మనిషి కూడా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలు ఉండాలి అని కోరుకుంటారు. సహజమే, కాదనట్లే. కానీ ఆఖరికి ఈ మానవ శరీరం ఎత్తినందుకు గాను ప్రతి ఒక్కడు కోరుకోవాల్సింది కైవల్యము, అంటే మోక్షం పొందాలి అనే కోరుకోవాలి. వాస్తవానికి ఉదాహరణకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను వచ్చే జన్మలో బాగా డబ్బున్నవాడి దగ్గర పుట్టాలి అని నాబోటి వాడు కోరుకున్నాడు అనుకోండి. వచ్చే జన్మలో డబ్బున్నవాడి ఇంట్లో పుడితే క్యాన్సర్ రాదా, కష్టం రాదా, సుఖం రాదా, ఇంకా ఎన్నాళ్ళు ఈ జీవితం, ఇంకెన్నేళ్ళు ఈ జన్మలు అని ఆ తర్వాత మనం కోరుకోవాల్సింది ఏంట్రా అంటే స్వామివారిలో ఐక్యం అయిపోవాలి, అంటే మోక్షం కలగాలని కోరుకోవాలి. నా అంటే ప్రదక్షిణలో నా అంటే మోక్షాన్ని స్వామివారు మనకి ప్రసాదిస్తారు. సో ప్రదక్షిణ అంటే అర్థమైతే ముందుగా స్కాంద పురాణంలో చెప్పబడినట్లుగా ఇది ప్రదక్షిణ అర్థం. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే, మన గిరి ప్రదక్షిణ చూసుకున్నట్లయితే తండోపతండాలుగా కొన్ని లక్షల మంది 32 కిలోమీటర్ల పాటు ఆగకుండా ఎంతోమంది భక్తి శ్రద్ధలతో నడుస్తున్నారు. కానీ నేను చూసినవి మీరు అడిగారు కాబట్టి ఒక 2-3 పంచుకుందామని నా ఉద్దేశం. అయితే చాలా మంది బూట్లు చెప్పులు వేసుకుని నడుస్తున్నారు. ఒకవేళ 32 కిలోమీటర్లో నేను నడవలేను అని అనుకుంటే స్వామివారు మనల్ని గిరి ప్రదక్షిణ చెయ్యని అడగలేదు, అవునా కదండి? అలాంటప్పుడు చేయడం ఆపేయడం మంచిది. ఎంత ఓపిక ఉంటే అంతవరకు చెప్పులు లేకుండా నడవాలి.
ఇది ఒక మొదటి నియమము. కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి కూడా అసలైన నియమం ఏమిటి అంటే గనక, ప్రదక్షిణ చేసే సమయంలో ఎంతో మంది పెద్దలు ఈ మధ్యన సామాజిక మాధ్యమం ద్వారా నిజంగా ఇప్పుడున్న యువత అందరూ అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకు అంటే ఎంతో మంది పెద్దలు విధి విధానాలన్నీ చెప్తూనే ఉన్నారు. అసలు కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి ప్రదక్షిణ పూర్తయి మళ్ళీ స్వామివారి యొక్క దర్శనం పూర్తయ్యేంత వరకు మాట్లాడకూడదు, మౌనవ్రతం పాటించాలి. అసలు ప్రదక్షిణ చేసే సమయంలో గిరి ప్రదక్షిణ కాదు, ఆలయంలో ప్రదక్షిణ కాదు, ప్రదక్షిణ చేసే సమయంలో అసలు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేసేది శ్రీ స్వామివారికి, వరాహ నరసింహ స్వామివారికి కదా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఏమండి ఇది పెద్దగా ఉందా? ఓం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామినే నమః అనుకోండి, పేరే కదా, అదే మంత్రం. ఆ నామాన్నే జపిస్తూ గనక చేస్తే, మౌనవ్రతం ఆచరించుకుంటూ అత్యద్భుతమైన ఫలితం చూస్తారు. ఎంతో మంది గిరి ప్రదక్షిణలు చేస్తున్నారు అనే భావనతో చాలామంది గిరి ప్రదక్షిణ చేయకుండా ఉన్నవాళ్ళు పాలు పెరుగో లేదంటే బాదం పాలనో ఏదో తినుబండారాలో పాపం వాళ్ళు దూరాభారాల నుంచి వచ్చి చేస్తున్నారు కదా అని అందిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా వాస్తవానికి తినకూడదు, తినకుండా ఉండాలి. మరి శరీరం సహకరించాలి కదండి, మనం ఈ శక్తి రావాలి కదండి, అంత దూరం ప్రదక్షిణం చెయ్యాలి అంటే అప్పుడు 2 అడుగులు వేసిన తర్వాత ఒక ఆహారం, ఇంకొక 10 అడుగులు వేసిన తర్వాత ఒక ఆహారం పాపం వాళ్ళు భక్తి శ్రద్ధలతో అందిస్తున్నారు. కానీ ఇంట్లో అయితే మనం ఏం చేస్తాం చెప్పండి? ఉపవాసం ఉండమని చెప్పలేదండి. ఇంట్లో అయితే ఏం చేస్తాం? ఉదయం కొద్దిగా అల్పాహారం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం కొద్దిగా భోజనం చేస్తాం, సాయంత్రం టిఫినో లేదా భోజనం. అదే నియమాలు ప్రదక్షిణం చేస్తున్న సమయంలో పాటించండి, అంతే కదా. ఇప్పుడు ఉదయం మీరు బయలుదేరిన తర్వాత మధ్యాహ్నం వేళ అయింది, భోజనం చేయాలి. ఎవరన్నా పెడుతున్నారో కొంచెం పులిహార తినేసి, అన్నం తిన్నా టిఫిన్ తిన్నా ఏం తిన్నా మనం పాదయోహ పాద్యం నైవేద్యానంతరం కూడా దేవుడికి మనం ఏమిస్తాం? పాదో ప్రక్షాళయామి హస్తో ప్రక్షాళయామి అంటాం. దాని అర్థం ఏంటంటే, వాస్తవానికి టిఫిన్ చేసినా అన్నం తిన్నా కూడా కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, 2 నీటి చుక్కలు కుదరదు కాబట్టి ప్రదక్షిణలో 2 నీటి చుక్కలు చల్లుకోవాలి, గంగా 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 అని. ఇంత శుచిగా మనకి అవకాశం ఉన్నది కదా అని చెప్పేసి తినకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను స్వయంగా చూశాను. ఎంతో మంది ఆకతాయిలు సరదాగా ఏదో నడుద్దామని సరదాగా వచ్చి చేస్తున్నారు. దానివల్ల ఫలితం కాదు కదా, ఇంకొంచెం పాపాన్ని మళ్ళీ మూట కట్టుకోవడం. కర్మఫలం తగ్గుతుందని చేయాల్సింది ఇంకొంచెం కర్మఫలం పెంచుకుంటూ పోతున్నారు. కాబట్టి తెలుసో తెలియకో ఎవరైనా ఇటువంటి పనులు చేస్తే అవన్నీ చేయకుండా, మౌన వ్రతము చాలా ముఖ్యమైనటువంటి విధి ప్రదక్షిణలో. కాబట్టి మౌన వ్రతం ఆచరించుకుంటూ స్వామివారి నామం తప్ప నాకు ఇంకొకటి ఏమీ లేదు. నాకు ఇంత జన్మ ఇచ్చాడు, ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని మాట్లాడాను, ఇంత చేశాను, ఇంత చెందాను, బాగుంది. ఒక్కరోజు గిరి ప్రదక్షిణ చేసే రోజు, ఆ ప్రదక్షిణ చేస్తున్న సమయం ఎంతో, ఆ పర్యంతం నేను మాట్లాడకుండా ఉండలేనా? ఈ మళ్ళీ ఫోన్లు, మళ్ళీ వీడియో కాళ్ళు, మళ్ళీ ఫోటోలు, రీల్స్ ఎందుకంటున్నాను నేను? అవన్నీ కాదు. మీరు అంత త్రికరణ శుద్ధిగా ఆ వ్యక్తి ప్రదక్షిణ చేసాడా, ఫలితాన్ని చూపించి తీరుతాడు స్వామివారు. నాకు నమ్మకం. నా ఇంట్లో నా భార్య చేసింది, నేను చేశాను, నాకు ఆ ఫలితం చూపించారు స్వామివారు. విశేషంగా సింహాచలం అప్పన్న స్వామివారికి గనక గిరి ప్రదక్షిణ ఆచరిస్తే స్థలానికి సంబంధించిన బాధలు, కోర్టు సమస్యలు, భూమికి సంబంధించిన ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తారు. సొంత ఇల్లు లేదు, కనీసం సొంత భూమి లేదు అనుకున్న వాళ్ళకి సొంత భూమిని ప్రసాదిస్తారు, సొంత గృహాన్ని నిర్మించుకునే శక్తిని ఆయన ప్రసాదిస్తారు. దానికి తగ్గ కొంచెమైనా మానవ ప్రయత్నం కలిస్తే స్వామివారు వెన్నుండి నేనున్నాన్రా అని చెప్పి సంవత్సరం తిరిగే లోపల భూమి కొనిపిస్తారు. సంవత్సరం తిరిగే లోపల మనకి ఆ స్తోమతిని, ఆ శక్తిని ప్రసాదించి ఇల్లు కట్టించి తీరుతారు. నా స్తోమతికి 1 గది చాలనుకోండి, 1 గది కట్టిస్తారు. నా స్తోమతికి 2 గదులు కావాలో 2 గదులు కట్టిస్తారు. లేదా నేను ఒక తిరకరణ శుద్ధిగా నా పిల్లల కోసం నేను అని అనుకున్నప్పుడు, ధర్మబద్ధమైన కోరిక, కష్టపడి నేను ఇలా ప్రదక్షిణం చేశాను నియమ నిబంధనలతో, ఖచ్చితంగా స్వామివారు మనకు ఆ కోరిక తీరుతారు. ముఖ్యంగా గిరి ప్రదక్షిణం అంటే అంత పెద్ద కొండ, స్వామివారు 32 కిలోమీటర్లు వ్యవధి గల అంత పెద్ద కొండ రూపంలో స్వయంగా మనం అక్కడికి వెళ్ళి ఒక గర్భాలయంలో మూర్తీభవించినటువంటి నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటాం ఈ కంటితో. అదొక ఎత్తు అయితే, ఈ గిరి అంతా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్వరూపమే. అంత కొండ
అంతా కూడా గిరి ప్రదక్షిణ అంతా కష్టాలు పడి కొంతమంది అయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగానే చేస్తూ కొంచెం దూరం వెళ్ళాక అలిసిపోయి సొలిసిపోయి కొంచెం కొంచెం మంచినీళ్ళు తాగుతూ కాళ్ళు బొబ్బలు వచ్చేసి వాచిపోయి చేస్తున్నారు చూసారా. ఎందుకండి వదులుతాడు స్వామి? ఏ విధంగా వదులుతాడు స్వామి? నా గురించి ఇంత కష్టపడుతున్నారా, ఇందాక నేను చెప్పిన విధంగా వాళ్ళ పాపాలు తీసేయాలరా, వాళ్ళ కర్మఫలాలు తీసేయాలరా. ఒరే, ఇలా కర్మఫలాలు తీసేసి వాళ్ళని నేను కాపాడుకోకపోతే నా బిడ్డల్ని ఇంకెవరు కాపాడతారా అని చెప్పి ముందుకు రాడేసండి. మన తల్లిదండ్రులే మనం ఏమైనా చిన్న పని చేస్తే ఒరే అలిసిపోయారా నాయన అని చెప్పి కాళ్ళు పడతారు. మరి అలాంటిది అంత పెద్ద స్వామి, జగాలు నేలే స్వామి మనల్ని కాపాడకుండా ఉంటాడా? ఖచ్చితంగా కాపాడతాడు. కానీ పూనిక కావాలి, నమ్మకం కావాలి. ఏదో వచ్చానో చేసానో చెందేనో అంటే కాదు. నువ్వు ఎంత శ్రద్ధ నువ్వు స్వామి వైపు పెట్టావో దానికన్నా అధికమైన శ్రద్ధ స్వామి నీ మీద పెట్టి తీరుతాడు. నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది. గిరి ప్రదక్షిణ ఈ విధంగా అందరూ చేసుకుంటూ సుఖ సంతోషాలతో ఉండాలి అని మనసావాచ కర్మణ అందరినీ కోరుకుంటూ అందరికీ కూడా మంగళాశాసనాలు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ, మీ శ్రీవారదాస్. ప్రదక్షిణ తొలిపావంచ నుంచి ప్రారంభమైన తర్వాత అలా పైనాపిల్ కాలనీ నుంచి అలాగ హనుమంత వాక్ వరకు వస్తారు. అలా కైలాసగిరి చుట్టూ ఇలా చాలా మంది సముద్ర స్నానం చేస్తారు. ఆ సముద్ర స్నానం అనేది పౌర్ణమి కాకుండా మిగిలిన రోజులైతే నిషిద్ధం అంటారు. దీనికి మినహాయింపు ఏమైనా ఉందంట? పౌర్ణమికి అసలు సముద్ర స్నానము అంటే ఆచరించబడే నైమిత్తికత ఇదే పౌర్ణమి అండి. వాస్తవానికి సముద్ర స్నానం ఎప్పుడు చేయాలి అంటే కనుక పౌర్ణమి నాడు మాత్రమే చేయాలి. పౌర్ణమి నాడు ఆ సముద్ర తీరంలో ఆ కెరటాల నుంచి పౌర్ణమి యొక్క కిరణాలు, స్వామి శ్రీ చంద్రుడి యొక్క కిరణాలు, ఇవన్నిటిలోనూ మనకి తెలియకుండా ఒక శక్తి ప్రసరణ అవుతుంది, ఒక విద్యుత్ శక్తి ప్రసరణ అవుతుంది. అప్పుడు కనుక ఈ యొక్క మనం సముద్ర స్నానం చేయడం వల్ల అంటే కొన్ని వేల సార్లు గంగానది స్నాన ఫలితం, కొన్ని వేల సార్లు అత్యంత అద్భుతమైన నదుల్లో స్నానం చేసిన ఫలితాన్ని మనకి కట్టబెడతారు. పాపాలు కూడా తొలగుతాయి. కానీ గిరి ప్రదక్షిణ సమయంలో అదే సమయంలో పౌర్ణమి కాబట్టి ఆ సమయంలో ఖచ్చితంగా ఈ యొక్క సముద్ర స్నానం చెయ్యాలా అంటే గనక గిరి ప్రదక్షిణ మొదలయ్యే సమయానికి ముందే ఇంట్లోంచి అక్కడికి వెళ్ళి శుభ్రంగా శుచిగా ఇంట్లో స్నానం చేసి అప్పుడు సముద్ర స్నానం చేసి అక్కడికే వస్త్రాలు తీసుకెళ్ళి శుభ్రంగా మంచి వస్త్రధారణతో శుభ్రంగా కనీసం ఒక పంచలాగా లుంగిలాగా కట్టుకున్నాం తెల్లటి వస్త్రాన్ని, ఆడవారైతే మంచి వేషధారణతో ట్రెడిషనల్ వేషధారణతో వెళ్ళి శుభ్రంగా ప్రదక్షిణ చేసుకోవచ్చు. కానీ ముందుగా చేసేసుకుని స్నానం తర్వాత ప్రదక్షిణ ఆచరించడం, ప్రదక్షిణ మధ్యలో చేసుకునే కన్నా ముందు చేసుకోవడం అనేది మంచిది. సార్, ముఖ్యంగా ప్రదక్షిణ పూర్తి చేసుకున్న వాళ్ళు స్వామి దర్శనం చేసుకున్నా కానీ ఈ పూర్తి అవుతాం అనుకోవాలా, లేదంటే తర్వాత అలసిపోయి ఉంటారు కదా, తర్వాత రోజైనా దర్శనం చేసుకోవచ్చా? ఖచ్చితంగా చాలా మంచి ప్రశ్న అడిగారండి. ప్రదక్షిణం పూర్తి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా స్వామివారిని దర్శనం చేసుకోవాలి. కానీ ఒకటి మీరు అన్నట్టు ఈ ప్రదక్షిణ చేసింది నేను ఇందాకే చెప్పాను. ఈ గిరి ఏదైతే ఉందో ఆ గిరి అంతా స్వామి స్వరూపమే. అయితే వాళ్ళు ప్రదక్షిణ చేసిన తర్వాత కుదరని పక్షంలో, అస్సలు శరీరం సహకరించలేని పక్షంలో మరుసటి రోజు వచ్చి దర్శనం చేసుకున్న దోషమేం లేదండి, స్వామివారు ఏమనరు. కానీ ప్రదక్షిణ పూర్తయిన తర్వాత అవకాశం ఉండి బాగుంది అనుకుంటే, శరీరం సహకరిస్తుంది అనుకుంటే స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళడం అనేది మంచిది. కానీ అదే విధంగా స్వామివారు ప్రదక్షిణ చేసుకున్నాడు కానీ నా దగ్గరికి రాలేదు అని చెప్పి అనుకుంటారు అని బెంగపడిపోయి బాధపడిపోయి కష్టాలు కొని తెచ్చుకోమని స్వామివారు చెప్పలే. గిరిని చూసి ఒక్కసారి స్వామివారిని చూస్తూ మనసులో స్వామివారిని ధ్యానం చేయండి, ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది, దర్శన ఫలితం అండి. మనసులో అనుకున్నది ఖచ్చితంగా మనసుతో మీరు ఏం చేస్తున్నారో ఆ యొక్క దర్శనం మనసులో స్వామివారికి పాదాలు కడిగినట్టుగా మీరు భావించారా, ఆ స్వామివారు తీసుకుంటారు. ఆ విధంగా దర్శనం పూర్తవుతుంది. సార్, ముఖ్యంగా లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళ మనోభావాలు కానీ వాళ్ళ హావభావాలు కానీ రకరకాలుగా ఉంటాయి. భక్తుల మధ్య ఆ సత్సంబంధాలు కానీ వాళ్ళలో ఆ కలుపుకోరదనం కానీ ఎలా ఉండాలి? ముఖ్యంగా అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంచెం తోసుకోవడం కానీ ఇలాంటివన్నీ ఉంటున్నాయి. వాళ్ళకి మీరు ఏం విజ్ఞప్తి చేయాలి? నేను అటువంటి వారికి విజ్ఞప్తి చేసేదైతే ఇందాకే చేశాను, మౌనవ్రతం దీనికి సమాధానం. సింపుల్, ఇంకొక మాట లేదండి, మౌనవ్రతమే సమాధానం. చాలా చక్కగా వివరించారు మాట. ఇది ముఖ్యంగా చిత్తశుద్ధితో ఆ పరమాత్మను ఆరాధించే వాళ్ళందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణకు వస్తారని కోరుకుందాం. ఏ చిన్నపాటి కొద్ది ఆలోచనలు వక్రంగా ఉన్నా వాళ్ళందరూ ఇప్పుడే సరిదిద్దుకోవాలి. స్వామి మీదే దృష్టి పెట్టి స్వామిని ఆరాధించడమే పనిగా వచ్చిన వాళ్ళకే ముక్తి లభిస్తుంది. అలాంటి వాళ్ళనే స్వామి కోరుకుంటారనేది ఆచార్యుల స్వాముల మాటల ద్వారా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.